రేగొండ మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువ అవుతుంది. కుక్కలు గుంపులు గుంపులుగా చేరి స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే వాటికి ఒక రకమైన రోగం సోకి గ్రామంలో తిరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రేగొండ గ్రామంలోని వీధి కుక్కలకు వింత రోగం సోకింది. వ్యాధి సోకిన కుక్కల చర్మం మొత్తం ఊడిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం 1-2 కుక్కలకు మాత్రమే ఈ వ్యాధి సోకగా క్రమంగా వాటి సంఖ్య పెరిగి గ్రామంలో తిరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లలు ముసలోళ్ల మీద దాడి చేస్తే ఏమన్నా అవుతుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి సోకిన కుక్కలు వస్తున్నాయంటేనే గ్రామస్తులు భయంతో దూరంగా వెళ్లిపోతున్నారు. గ్రామంలో ఏదైనా జరగకముందే అధికారులు స్పందించి కుక్కలను ఊరి నుంచి తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు. రేగొండ గ్రామంలో కుక్కల బారి నుండి కుక్కలు మొత్తం గజ్జలేసి వాటి కుక్కలు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కూలి వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతూ గ్రామాలలో భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆ కుక్కలను తొలగించి ఆ కుక్కలను చంపేస్తారా తొలగిస్తారా వాటి వలన మొత్తం ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఈ కుక్కల బారినే ఇబ్బందులు అవుతున్నాయని డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కుక్కలను తొలగించి గ్రామాల ఉండబడినటువంటి ప్రజలను కానీ గ్రామాలు ఉండబడినటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూలి వాళ్ళు స్కూల్కి వెళ్ళి పొద్దున లేచి ఆడవారు ఊడ్చి చల్లుకొని పనిచేస్తున్న క్రమాలను కూడా వాటి భయానికి కూడా వాళ్ళు పనిచేయకపోతూ ఉన్నారు. ఆ కుక్కల బారి నుండి తప్పించి ప్రభుత్వాలు వీటిపైన కుక్కలపైన చర్య తీసుకొని గ్రామంలో ఉండబడిన ప్రజలను రక్షించాలని కోరుకుంటున్నాం. ఈ విషయమై మండల పశు వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డిని ఆర్బీ న్యూస్ ప్రతినిధి సంప్రదించగా ఇది ఫంగస్ ద్వారా జంతువులకు సోకుతుందన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల్లో ఎక్కువగా వస్తుందని, దీంతో వాటిపై గజ్జి లాంటిది తయారవుతుందన్నారు. వీటి ద్వారా మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇది జంతు సంక్రమిత వ్యాధి మాత్రమే అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక రకమైన వింత రోగంతో గ్రామంలో సంచరిస్తున్న వీధి కుక్కలను ఊరి నుంచి తరిమేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు. వివిధ గ్రామాల్లో ఉన్న అన్ని రకాల స్టే డాగ్స్కి మెయిన్ అంటే గజ్జి అంటాము. గజ్జి అనే వ్యాధి ఒకదాని నుంచి ఒకదానికి అంటుకునే వస్తుంది. దీనివల్ల మనుషులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరైనా ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా ఉంటే వాటికి ఒక ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్ ఉంటుంది. అవి తీసుకొచ్చి వారానికి ఒకటి కానీ వేస్తే అటువంటి కుక్కలకి గజ్జి నివారణ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఇంటి చుట్టూ అవర్లో వస్తే రాకుండా చూసుకోవాల్సిందిగా మనం చేస్తాం.